హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు ఒక మంచి రుచికరమైన గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడి గుంటూరు గోంగూర పచ్చడి. దీన్ని చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ఒకసారి వీడియోలోకి వెళ్దాం పండి. ఈ గోంగూరను తీసుకొని ఒక 10 కట్టలు తీసుకున్నాను నేను. 10 కట్టలు తీసుకొని ఇట్లా కోసుకున్నాను, శుభ్రంగా కోసుకొని అక్కడక్కడ ఇట్లా కాళ్ళతో ఉంచుకుంటే మంచిది. పులుపుదానం ఉంటుంది, కాళ్ళు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. గుంటూరు గోంగూర అంటేనే మంచి ఫేమస్. అది గోంగూర పచ్చడి చేసుకోవడానికి నేను రెడీ చేస్తున్నాను. మన ఛానల్లో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఈ గోంగూర 10 కట్టలు తీసుకున్నా. అంత సైజు కట్టలు 10 కట్టలు వచ్చినాయి. ఈ 10 కట్టల్లోకి ఇవన్నీ మిరపకాయలు. ఈ మిరపకాయలు మీ చేతికి పట్టు కుదిరిద్ది కదా, ఇట్లా ఒక గుప్పిడి కాయలు తీసుకోండి. అంటే కొంచెం కారం ఎక్కువే ఉండాలి. కారం లేకపోతే బాగోదు, అంత టేస్ట్గా ఉండదు, పుల్లగా ఉంటుంది. ఈ మంచి కారం మిరపకాయలే. ఈ కాయలు తీసుకున్నాను. ఈ పచ్చట్లో కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. ఒక ఎల్లిపాయ తీసుకున్నాను. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, ఉప్పు తీసుకున్నాను. మనం చూసి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని గోంగూరను ఉడకబెట్టుకోవాలి, మిరపకాయలు వేపుకోవాలి. కాబట్టి మనం వంటగదిలోకి వెళ్దాం పండి. చూసారా, గోంగూరని ఇలా వాటర్ వేసుకొని వాటర్లో ఇలాగ శుభ్రంగా గుంజుకోవాలి. ఇది విడిగా గుంజుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఏమన్నా ఇసుకుండా మట్టి ఎక్కడ పడితే అక్కడ పడేసి తీసుకొస్తారు, డస్ట్ ఉంటుంది. కాబట్టి ఇలా గుంజుకొని తీసుకుంటే మంచిది. బాండి పెట్టుకుందాం, మిరగాయలు వేసుకుందాం. దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ధనియాలు జీలకర్ర కూడా దీంట్లోనే వేసుకుని మిరగాయలు వేపుకుందాం. ఇది వేపుకుంటే ఏమవుతుందంటే ఈ ఫ్లేవర్ మిరగాయలకి పట్టిద్ది, సూపర్గా ఉంటుంది. ఈ ఉప్పు మిరగాయలు వేయడం వలన ఏంటంటే లాభం, మిరగాయ మెత్తపడదు. మనం రోట్లో దంచుకుంటాకైనా మిక్సీలో వేసుకుంటాకైనా మిరగాయ వేపినట్టుగానే గట్టిగా ఉంటుంది. దీనిలో ఉప్పు వేస్తాను చూడండి, సగం. అయిపోయింది. మిరగాయలు తీసేసి గోంగూర వేపుకుందాం. గోంగూర ఉడకబెట్టుకుందాం. దీనిలో ఆయిల్ వేయటం వలన అడుగంటకుండా వేగుతుంది అన్నమాట. గోంగూరలో వాటర్ ఉంటుంది, కొంచెం ఆయిల్ వేస్తే అడుగంటదు. మనకి రోళ్ళు సిటీలో ఉంటాం కాబట్టి రోళ్ళు అందరికి కన్వీనియంట్గా ఉండవు. ఒకవేళ పట్టుకోవటానికి దంచుకోవటానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఇలా మిక్సీలో వేసి కొంచెం తొలకలుగా పట్టుకొని గోంగూరలో కలుపుకుంటే బాగుంటుంది. కారం చూసారా ఎంత చక్కగా ఎట్లా ఉడికిందో, బాగా ఉడికింది. ఇందుకు ఆయిల్ వేయటం వల్ల చూసారా ఇట్లా అడుగంటదు. గోంగూర ఉడుకుద్ది, అడుగంటదు. ఆయిల్ వేయకుండా గోంగూర పెడితే ఏమవుతుందంటే అడుక్కు పట్టేసి మాడిపోతుంది అడుగంతా. ఇలాగ ఉడికింది గోంగూర, ఎక్కడ అడుగు పట్టలేదు చూసారా. ఇలాగా గోంగూర ఉడికింది. దీంట్లో కావాల్సిన కారం పట్టుకున్నాం కొన్ని. కారం పట్టుకున్నాము. ఇది కింద పెట్టి దీనికి కావాల్సిన తాలింపు పెట్టుకున్నాం. మిరపకాయలు తాలింపులు. ఇది ఈట అవుతూ ఉంటుంది, ఇది కలుపుకుందాం. ఉప్పు చాలలేదు, నేను కొంచెం వేసుకుంటున్నాను. ఇట్లా కలుపుకునే ప్రాసెస్ ఏంటంటే అందరికి కన్వీనియంట్ అయ్యింది. ఇది దంచుకుంటాం, మిక్సీలో పడితే ఏమైంది, మిక్సీలోనేమో బాగా మెత్తగా మేగలాగా అయిపోతుంది, రుచి ఉండదు. ఓన్లీ కారం వరకు పట్టుకొని గోంగూర ఉడికించుకొని ఇలా కలుపుకుంటే
ఇది కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కూడా బాగుంటుంది. ఒక వారం రోజులు అలాగ నిల్వ కూడా ఉంటుంది. ఎందుకంటే గోంగూర నలగలేదు కదా, ఇట్లా కాళ్ళగా ఉంటుంది. ఆ కారంకి ఉప్పుకి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే, ఏగినవి వెల్లిపాయ దంచి పెట్టుకున్నాను. వెల్లిపాయ దంచి పెట్టుకుని వెల్లిపాయ వేస్తున్నాను. తాలింపు చూసి రెట్టే కింద ఇట్లా వేగాలి, ఎర్రగా మాడకూడదు. కరేపాకు వేస్తున్నాను. అయిపోయింది, కట్టేస్తున్నా. ఓకే బస్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న గుంటూరు గోంగూర పచ్చడి రెడీ. ఒకసారి చూడండి, మంచి సూపర్ టేస్టీతో. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. వేడి వేడి అన్నం వేసుకొని అంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. గోంగూర పచ్చడి అంతా నేనే తింటా. అయిపోయింది కదా గోంగూర పచ్చడి. ఇది మీరు ఒకసారి చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి, టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూసి కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.